అందరికీ నమస్కారం. పిజ్జా ఇది తినాలి అనుకుంటే బయటికి వెళ్ళనవసరమే లేదండి. కొంచెం కష్టపడితే చాలు ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని ఇంట్లో వాళ్ళందరం కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఇప్పుడైతే పిజ్జా తయారు చేసుకుందాం. దానికోసం అయితే ఒక కప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల పంచదార, రుచికి తగినట్లుగా కొంచెం ఉప్పు, అలాగే బేకింగ్ పౌడర్ ఒక అర స్పూను, అలాగే టీ స్పూన్ అనేది బేకింగ్ సోడా, మెల్ట్ చేసిన బటరు వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని చపాతీ పిండి కలుపుకున్నట్లుగానే ఆ పిండి కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక అరగంట అనేది నాననిచ్చేయాలి. అరగంట తర్వాత పొడిపిండి చల్లుకుంటూ ఒక పీట మీద దీన్ని ఈ చపాతీ ముద్దని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ చపాతీ ముద్దని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే రౌండ్గా పాముకున్నాక థిక్గా ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. మీడియంగా ఈ వీడియోలో చూపించినట్లుగానే ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి బటర్ రాసుకొని ఈ చపాతీని అందులో వేసేసుకొని ఫోర్క్తో లైట్గా అయితే కన్నాలు పెట్టుకోవాలి. లోపల వరకు కుక్ అవ్వద్దండి అలా పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు అనేది టమాటా సాసు, రెడ్ చిల్లీ సాసు, పిజ్జా సాసు వేసేసుకొని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ అంతను. దాంట్లోనే ఇప్పుడు చీజ్ వేసుకున్నాను. నేనైతే వెజ్ చేస్తున్నాను కాబట్టి ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటీ ముక్కలు, పన్నీర్ ముక్కలు ఈ వీడియోలో చూపించినట్లు కట్ చేసుకొని అక్కడక్కడైతే పెట్టుకోవాలి. దీంట్లోనే మష్రూమ్ ఉన్న పెట్టుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి ఇంక ఇందులో పెట్టలేదు. ఇవన్నీ పెట్టుకున్నాక దానిపైన కూడా ఒకసారి చీజ్ అయితే వేసుకొని ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసుకున్న కళాయిలోనైతే ఇంకా పిజ్జాని పెట్టుకున్నాను. అయితే ఒకటి మర్చిపోయానండి, దీంట్లోన చిల్లీ ఫ్లేక్స్ అనేది మర్చిపోయి ఇదే అసలైన టేస్ట్. దానిపైన వేసేసుకొని మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద 20 నిమిషాల నుంచి ఒక అరగంట అయితే నాకు టైం అయితే పట్టిందండి ఈ పిజ్జా ఉడికినప్పటికీ. ఫైనల్గా లోపల వరకు కూడా చాలా బాగా ఉడికింది పిజ్జా అనేది. కాకపోతే కొంచెం చీజ్ తక్కువ అయింది అని నాకైతే అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.